ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు. ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. పక్కడ పిల్లలతో ఎలా ఉండాలో తెలియదు చేసినావు కాబట్టి నేను నీకు చేసిన. ఎంత తెలిసినట్టు నువ్వు చేయట్లేవా మరి వాడి పిల్లలతో? ఆమె నాకు చెప్పింది కదా ఆమె ఏంది చెప్పింది? అట్లా కానీ అట్లాంటి నాకు అమ్మాయిలు చెప్పేది 100 మంది వచ్చి చెప్తారు. ఆ అమ్మాయిల్ని కూడా ఉంచుకుంటావా? తెచ్చి పెట్టుకుంటావా ఇంట్లో? నాకు ఇప్పుడు నచ్చింది వద్దు, నాకు బరాబర్ చెప్తున్నాను నేను. నాకు వద్దు, ఉదయం వెళ్ళిపో, నన్ను వదిలేసి వెళ్ళిపో. నాకు చూపించు మరి. నాకు ఒక మొగడు కావాలి కదా, నాకు కూడా చూపించు. ఎవరో నాకు తెలియదు. కాదమ్మా, ఎప్పుడు నువ్వు తెలియదు. ఆల్రెడీ కాదమ్మా, ఆల్రెడీ గణేష్ తో నువ్వు కనెక్ట్ అయ్యే ఉంటా కదా. గణేష్ నీ వెంట పడుతున్నాడా, నువ్వు గణేష్ వెంట పడుతున్నావా? మీ ఇద్దరు స్టోరీ ఏంటి అసలు? మామూలుగా చాటింగ్ చేసినాం అంతే సార్. నేను ఈవెంట్లకి అంత వెళ్తాను ఇంట్రెస్ట్ సార్, లేదు. ఇంట్లో అతను ఇంట్రెస్ట్ తమ్ముడు ఒక్క చూపించలేమో నా నిమిషం. మీద, కానీ నేను అతని మీద ఇంట్రెస్ట్ చూపించలేను. ఇతన్ని మార్చుకోవాలి. ఇతన్ని మార్చుకొని మేము ఫస్ట్ ఎట్లున్నామో అట్లా ఉండాలనుకుంటున్నాం సార్, అయితే అంతే. మరి గణేష్ ఎందుకు దానికి మీరు ఎలా ఉండాలో అలా ఉండాలి అనుకున్నప్పుడు గణేష్ తో ఎందుకు లింక్ పెట్టుకున్నారు మీరు? మామూలుగా చాట్ చేసిన సార్. వాళ్ళిద్దరు మామూలుగా చాటింగ్ chat చేయటం చేసినప్పుడు ఏంటమ్మా? మామూలుగా నేను కూడా అంతే తప్పుగా చాట్ అర్థం చేసిన. అంటే చేసుకున్నారు వీళ్ళు సార్. టిట్ ఫర్ టాట్లు తప్పుగా అర్థం చేసుకుంటూ చేసుకున్నారు. కూర్చున్నారు. నేను అమ్మాయికి డాన్స్ ఈవెంట్లు తీసుకెళ్తే ఇంటికి కూడా వచ్చేవాడు సార్, మా ఇంటికి. ఎందుకు ఏమ్మా? వస్తారు సార్ ఇంటికి? చాటింగ్ వరకు కాదంట కదా, హౌస్ విజిట్స్ కూడా ఉన్నాయంట కదా. ఒకసారి పట్టుకున్నా కూడా నేను లేనప్పుడు ఆమె మంది నుంచి ఇంట్లో కూడా వదిలేసిన. తెచ్చుకున్నాడు సార్. ఎవరు? ఇద్దరు. అది ఓకే, ఆల్ స్టోరీ క్లియర్ అని చెప్పి ముందు నుంచే అంటున్నాడు. నీ స్టోరీ గురించి మాట్లాడుతున్నావు, ఓన్లీ చాటింగ్ అని. మాట్లాడడానికి వచ్చింది సార్ నా దగ్గర. ఎవరు లేనప్పుడు ఈవెంట్స్ మాట్లాడటానికి నీకు ఒక్క దాని గురించి Morning ఎవరు వెళ్తాడా లేనప్పుడు మేడం? కాదు సార్, మామూలుగా నైట్ వచ్చి మార్నింగ్ వెళ్తాడు సార్, ఈవెంట్ కోసం మాట్లాడేవాడు. నేను ఆమె ఏమో డాన్స్ తీసుకెళ్ళేవాడిని, డాన్స్ షోకి. నైట్ వచ్చి మార్నింగ్ వెళ్ళేవాడు మేడం. ఎట్టుంటది మేడం? అందరికి ఓలా బుక్ చేస్తాం, ఏంటమ్మా వెళ్ళిపోండి రా ఇది? బాబు ఇక్కడి నుంచి. ఆ? ఏంటిది? ఏం బాధించుకుంటున్నారు? దేనికి వచ్చారు ఇక్కడికి? ఏం చెప్తారా బాబు ఇలాంటి కథలకి? మాట్లాడడానికని వచ్చారు. అసహ్యంగా ఉంది మీ లేదు టాపిక్ మేడం, గురించి నాకు వద్దు ఏం మేడం. మాట్లాడాలని? ఎలాంటి గలిజా నాకు వద్దుగా, నాకు ఇచ్చాను. నువ్వు ఉత్తముడు అయ్యా బాబు. మీ ఎపిసోడ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు, ఆ, ఏమని చెప్పావు నాకు? ఎవరన్నా ఓకే అని చెప్పాడు. పేరెంట్స్ ని వదిలేసి కాదు. వచ్చాను. నువ్వు ఆమె నేను ఎందుకంటే నువ్వు మొన్న అంటే చూసిన ఎవరు అన్నకు ఎవరు అమ్మమ్మ, ఒక్క నిమిషం అమ్మ. చూసిన అమ్మ. కాబట్టి నువ్వు కూడా చాటింగ్ చేస్తున్నా అంటే ఎందుకు కాదు, చేస్తున్నావు? ఆమె ఇప్పుడు నాకు నువ్వు కావాలి, సరిగ్గా నువ్వు వద్దు ఉన్నావా? కాదు ఎన్నాళ్ళు సరిగ్గా నుంచో చేస్తున్నారు ఉన్నావా? మరి చాటింగ్. అరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆవిడ జోలికి వచ్చాను చంపేస్తారా చెప్తాను నీకు. ఫస్ట్ వచ్చింది నువ్వా కాదు? అరే ఫస్ట్ నాకు ఇష్టం గెలిచింది రా, దాన్ని నాకు ఇష్టం నువ్వా రా. కాదా? నువ్వు లేబర్ నా కొడుకులా ఉండు. లేబరే. నువ్వు సరిగ్గా ఉంటే నేను తన దగ్గరికి ఎందుకు ఎంత వెళ్తావు? కోటేశ్వరుడు వాడిని లేబర్ వాడిని అని అంటున్నాడు. నా నువ్వెంత దిమాగ్ ఆయన మాట్లాడుతున్నావు? ఎవరికి నీ కోపం వస్తుంది ఏంటమ్మా? మరి ఆమెనంటే ఇతనికి కోపం వస్తుంది కదా మేడం. ఇక మేమెందుకు మాట్లాడడం, మీరు మాట్లాడుకుంటే కాసేపు. కాదు శ్వేత, ఏదో అడుగుతున్నావు కదా, ఏంటి? మా పేరెంట్స్ ని వద్దనుకొని వచ్చేసాను సార్. ఆ, తిను ఇప్పుడు నన్ను ఎలా ట్రీట్ చేయాలి, ఎలా చూసుకోవాలి, అసలు తాగొచ్చి రోజు గొడవే. అదంతా ఓకేనమ్మా. వాళ్ళు అనేటటువంటి దాంట్లో ఒక అర్థం పర్థం లేదు. ఏంద్రా బాబు మీ జీవితాలని మీరు అనుకుంటున్నప్పుడు ఏ మొగుడు ఏ మొగాడన్నా నాకు ఓకే అని నువ్వు ఇందాక అంటావు ఏంటమ్మా నాకు అసలు? మరి లేకపోతే తిని సరిగ్గా ఉండట్లేదు కదా సార్ నాతో. సో తిని సరిగ్గా ఉంటే నేను తన దగ్గరికి ఎందుకు వెళ్తా? తన దగ్గరికి వెళ్ళటం ఏంటమ్మా? ఈయన్ని బాగా చేసుకోమ్మా, ఈయన్ని చూపెట్టు, నేను ట్రై తల్లిదండ్రులు చేసిన సార్, మాట్లాడు, అవ్వట్లేదు చెయ్యి. కదా. వాడు బాగాలేదని చెప్పి నేను వాడితో ఉన్నప్పుడు connect 4 సార్లు అవుతావు ఏంటి? కొట్టేవాడు మేడం పాపం. నేను వాళ్ళ ఇంటికి ఈవెంట్ చెప్పడానికి వెళ్తే ఎందుకు పోతున్నావు వాళ్ళ ఇంటికి నువ్వు? ఈవెంట్ చెప్పడానికి ఎందుకు వచ్చేవాడు. పోతున్నావు నువ్వు? ఈవెంట్ చెప్పడానికి వెళ్ళేవాడు ఫోన్ మేడం. లేదా? ఏం ఫోన్ లేదా? చెప్పడానికి ఫోన్ ఫోన్ లేదా? స్విచ్ ఆఫ్ వచ్చింది మేడం ఆ రోజు ఆల్రెడీ. డాన్స్ ఇంటికి వెళ్ళి నువ్వు వెళ్ళి రామ్మ ఈవెంట్ గా చెప్పేసి కాదు పిలుస్తారా? లేనప్పుడు ఏ కూడా ఈవెంట్ వచ్చి మేనేజర్లు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎన్ని పిలుచుకోరా? ఎన్నిసార్లు వచ్చిండో మేడం వాడు. ఈవెంట్ చెప్పడానికి వచ్చాను. ఈవెంట్ చెప్పడానికి ఎవరు ఇంటికి ఫోన్లు వెళ్ళి ఉన్నాయిగా. చెప్పరయ్యా? ఫోన్లు ఎందుకు ఉన్నాయి? ఫోన్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చెప్తారు. పెట్టుకుంటే ఎలా చెప్తారు నీకు? కాదు మా ఫోన్ ఇంట్లో ఇట్లా 4 పెట్టుకుంటే- ఫోన్లు ఉన్నాయి, నీకు తెలిసి ఉండొచ్చు. నీకు తెలిసి నువ్వు స్విచ్ ఆఫ్ పెట్టుకో, మీ ఆవిడ స్విచ్ ఆఫ్ పెట్టింది. ఆ రోజు నేను మాట్లాడి వెళ్ళాను లేదా? అంటే వాళ్ళకి ఈవెంట్ చేయడం ఇష్టం లేదని అర్థం. పని కావాలన్న వాళ్ళు డెఫినెట్ గా ఫోన్ ఆన్ లో పెట్టుకుంటారు, ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు, అక్కడికి లేదా వెళ్తారు. అక్కడ ఈవెంట్ ఈవెంట్ మేనేజర్ చెప్పడానికి సేమ్ వీళ్ళకి చెప్పాల్సిన నెంబర్స్ అవసరం కావాలని వెళ్ళిన వాళ్ళ ఇంటికి. ఆ? సేమ్ నెంబర్స్ కావాలంటే వెళ్ళిన వాళ్ళ ఇంటికి. నాతో మాకు పేమెంట్ ఎవరని మేము వెళ్ళినాం. సేమ్ నెంబర్స్ బాబు కావాలని ఇవన్నీ తమ్ముడు, ఇవన్నీ అనవసరం అయ్యా. నీకు ఆ అమ్మాయితో శారీరక పరమైన సంబంధం ఉందా? ఉంది మేడం. ఫుల్ స్టాప్. గణేష్, నీకు ఆ అమ్మాయితో శారీరక పరమైన సంబంధం ఉందా? సంబంధం లేదు సార్, ఆ. కానీ ఇష్టమే సార్. బాగా ప్రేమ. ఏమో నువ్వు నిజం చెప్పు, ఉందా లేదా? అతనికి ఉండొచ్చు, నాకు లేదు సార్. నీకు లేదు, కానీ మరి అతను నైట్ టైం ఎందుకు మీ ఇంటికి వస్తున్నాడు? సార్ నాకు రెడ్ హ్యాండ్ దొరికే హెయిర్ వీళ్ళు. వీళ్ళు అబద్ధం ఆడుతారు ఈడ. నేను నిజం ఒప్పుకున్నా అంతే, నేను నిజం ఒప్పుకోకూడదు ఇక్కడ అయితే లెక్కన. నేను ఆవిడెవరో కూడా నాకు తెలియదు, ఇప్పటిదాకా ఆవిడ తిరగలేదు. అలా అయితే నేను అబద్ధం ఆడొచ్చు. అయితే వెళ్ళి మీ ఆవిడ తీసుకొని హ్యాపీగా నాకు ఈవిడ వద్దు, ఆ? నాకు ఈవిడ వద్దు, ఆవిడే కావాలా. ఈవిడ అబద్ధం ఆడుతుంది మేడం, నేను నిజం చెప్తున్నా, అందుకే మీకు నేను జోష్ కింద కనబడుతున్నా. వీళ్ళిద్దరు కలవడం నేను చూసిన. ఏం కలవడం అంటే? నైట్ రావడం ఇవన్నీ చేయడం అన్ని నేను చూసిన. వచ్చాడమ్మా. సరే ఫిజికల్ రిలేషన్ ఉందని చూసావా? చూసాను మేడం, ఏయ్, ముద్దులు పెట్టుకొని నోటుగా- నేను చూసిన మేడం. అబద్ధాలు ఇవన్నీ. లేదు మేడం, మీ న్యూడ్ ఫోటోస్ relation- కూడా పంపుతుంది మేడం ఆయనకి.
ఎవరు ఆవిడ? ఆవిడ నువ్వు చూసావా? నీ దగ్గర ఉన్నాయా? ఎవిడెన్స్లు ఉన్నాయా? ఉన్నాయి ఆధారాలు ఫోన్ లో ఉన్నాయండి. ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయా? ఏమయ్యా నిజమేనా? డిలీట్ చేశాడు. అబద్ధం చెప్తారు సార్. చూసినప్పుడు అప్పుడే దొరకబట్టి అనాలా కదా, అప్పుడు ఏం అనాలిగా? చేసినావు? ఏం ఎందుకు అనాలి కళ్ళు మరి? ఇప్పుడు నీకు మూసుకున్నావా వార్నింగ్ నువ్వు? ఇచ్చేదిలేనా? ఆ? నువ్వు దొంగ ఎందుకంటే నేను ఎవరికి ఎవరికి ఇచ్చిన ఇచ్చిన వార్నింగ్ వార్నింగ్ ఇవ్వకూడదు. ఫస్ట్. నువ్వు ఇప్పుడు అది కంప్లైంట్ ఇచ్చినావు నేను బయట ఒరే పెడుతున్నాను. నువ్వేంద్రా నా పిల్లని దగ్గర అని చెప్పి అప్పుడు నిలదీసి నేను అడిగాను. ఆల్రెడీ అడిగినా, అప్పుడు కూడా ఎప్పుడు ఇంకోసారి అడిగినావు? చేయనని ఎప్పుడు అన్నాడు. అడుగు, ఎప్పుడు ఇంకోసారి చేయను. అడిగినావు? ఆడదాన్ని రోడ్డు మీదకి ఇచ్చకూడదని నాలో నేను ఏడ్చిన. అర్థమైందా నీకు? నువ్వు కంప్లైంట్ పెట్టినావు, ఇప్పుడు బయట ladies మీద పడుతున్నావు. చాలా ఆడంగోడివా, ఏడనికి? ఆ. ఆడంగోడివా, నువ్వు చేసే మంచి పనులా? నువ్వు అంత పతివ్రత లంగా పని అయితే నా చేసినప్పుడు. మొగుడికి ఎందుకు ఫొటోస్ పెడతావు? నువ్వు ఆపమ్మా, నువ్వు చాలా పతివ్రతవు గానీ నువ్వు ఆగు. లేదు మేడం, ఆమె ఎందుకు ఎలా పెడతది? మేడం ఆమె తప్పు ఏం లేదు, ఈ మీద తప్పు. ఆమెను అనకండి ఎవరు ప్లీజ్. కాదు నీ తప్పు ఉన్నది ఆడ. నీ తప్పు లేదా? నైట్ ఎందుకు వచ్చినారు ఇంటికి? కాదు రావడం నువ్వు ఎవడో అసలు మా ఇంటికి? ఫోన్లు స్విచ్ ఆఫ్ పెడితే ఇంటికి వస్తారా? అది కూడా నైట్ టైం లా అడుగు, మీ ఆవిడని అడుగు. ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళిపోయినా నేను. చెప్పచ్చు సార్, కానీ నువ్వు నైట్ కూడా టైం ఉన్నావు కదా? వస్తాడు. నువ్వు కూడా ఉన్నావు కదా ఇంటికాడ, నువ్వే కదా ఉండే. చెప్పినా నీ ముందే. బట్ ఒకవేళ నేను లేకపోతే లేకపోతే నా టైం ఎప్పుడు రాలే. అయిపోతుండే మరి. నువ్వు చేసినావు కదా ఆల్రెడీ. నానా ఇక్కడ మీ ఆవిడ వచ్చింది ఎందుకు? నా భర్తని మార్చి మేము ఆల్రెడీ కష్టపడి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్నామండి, ఉన్నంతలో ఫైనాన్షియల్ గా బాగా సెటిల్ అయ్యాం. ఈ లోపు ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ అమ్మాయితో మా ఆయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, అది కట్ చేసి మా ఆయన్ని మార్చి తీసుకురండి అని వచ్చింది. నువ్వేంట్రా బాబు నేను అంటే, మారాలని ముందు ఆమె మారాలి కదా మేడం. సరే నేను ఆవిడ చెప్పేది. మారుద్దాం, మీ ఇద్దరు మారుతారా? మారదు మారదా? మేడం ఆవిడ. ఆవిడ మారదని నేను నువ్వెవరు డిసైడ్ ఈ చేయడానికి ఇంట్లోకి మేము మాట్లాడాలి వెళ్ళినప్పుడు కదా. నేను లేనప్పుడు ఏమైనా చేయొచ్చేమో కదా మేడం. బాగు. అంటే దీన్ని బట్టి నువ్వు మారటానికి రెడీగా లేవు, కార్తీక్, నువ్వు ఎందుకు ఈ మాటలన్నీ? నువ్వు మారటానికే రెడీగా లేవు ఇక్కడ. నువ్వు మొదలు పెట్టినటువంటి గేమేగా, నువ్వు మొదలు పెట్టినట్టు సార్, గేమ్. నేను నీ మొదలు భార్య పెట్టాను మారాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ వచ్చింది? మీరు మొదలు పెట్టినటువంటి ఈ భాగవతం తర్వాత వాళ్ళిద్దరు ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళిద్దరు డిస్కషన్ లోకి దిగారు. మొదటి మీది. కాదనట్లే. ఆ, ఇప్పుడు నేను మారుతాను, తను మారుతుందని గ్యారెంటీ మీరు ఇవ్వగలరా? ఏది? తను మారుతుంది. నువ్వు ఎవరి మారు జీవితాలకి ఎవరు నువ్వు గ్యారంటీ ఇవ్వరు. మారితే నీకు నువ్వే గ్యారెంటీ ఇచ్చుకుంటావు. ఎవరి మా జీవితాలు ఆవిడ ఎవరికి గ్యారంటీ ఇవ్వరు. నువ్వు లేదు మేడం, నేను లేనప్పుడు కల్చర్ అని చెప్తున్నా కదా మేడం. మీకు ప్రూఫ్లు కూడా చూపిస్తుంది కావాలని తర్వాత. సరే నీకంటే అమ్మాయిని వదిలేయాలని ఉంది, వెళ్ళిపోతావు. నానా ఆ అమ్మాయికి నిన్ను వదిలే ఉద్దేశం లేదు, ఏం చేయమంటావు ఇప్పుడు? అమ్మాయిని అడగని నాతో ఉండదంట మేడం, నాకు ఆల్రెడీ చెప్పింది. అదేంటి ఇప్పుడు అమ్మాయి వచ్చిందే నాకు భర్త ఇప్పుడు మీ కావాలని ముందు అని చెప్తుంది వచ్చింది. అంతే మేడం. నువ్వు నాకు వద్దు, సరే. వెళ్ళిపో ఎందుకు అనేసి వచ్చింది వెళ్ళిపో ఇక్కడికి? అంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చింది చెప్పు. ఏమో మేడం, నన్ను రోడ్డు మీదకి లాగడానికి తీసుకొచ్చింది మేడం. అక్కడే అంటే నా లాగేస్తది. నా ఇక్కడ ఇజ్జత్ రోడ్డు మొత్తం పోవాలని మేడం. ఏ రోడ్డు కార్తీక్, కనిపించని ఏంటి నీ కార్తీక్? మొహాలు ఎలాగో బాబు. ప్రోగ్రామ్ లో కనిపించవు. కార్తీక్. ఇక్కడ రోడ్డు మీద లాగేదేముంది చెప్పు. లేదు మేడం, ఆల్రెడీ మా అసలు ఏం ఇంట్లో జరిగిందో వాళ్ళందరికీ, మా తెలుసుకోవడానికి చుట్టాలందరూ వచ్చింది లేడీస్ ఇక్కడ. చూడు ఆల్రెడీ కార్తీక్, ఇలా జరిగిందని కార్తీక్. తెలుస్తుంది మేడం. ఒక్క నిమిషం కార్తీక్. అందరు ఇక్కడ ఉన్న నలుగురు తప్పులు చేశారు, భయంకరమైనటువంటి తప్పులు చేశారు, బుద్ధి గడ్డి తిని తప్పులు చేశారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ అమ్మాయి ఇక్కడ రావడానికి కారణం ఏంటి? నా భర్తను మార్చుకుని. నిన్ను మార్చుకోవటం అంటే కనుక తను మారుతుంది అనేటటువంటి ఉద్దేశం కదా. తను వచ్చి ఇక్కడ బహిరంగంగా నా మారదు సార్, మీరు ఎంత చెప్పినా. కార్తీక్ విను, ఒక్క నిమిషం విను. ఇక్కడ నలుగురు తప్పులు చేశారు. మీ ఇద్దరి మధ్యన వీళ్ళిద్దరి మధ్యన ఏం సంబంధం ఉంటుంది అనేటటువంటి తీసి పక్కన పెట్టు. ఇక్కడ బహిరంగం ఏంటంటే నువ్వు ఆ అమ్మాయి కావాలంటుంది, ఆ అమ్మాయి ఏమొచ్చి నువ్వే కావాలంటుంది. ఈ అందుకే టార్చర్ అమ్మాయి పెడుతున్నాడు కాబట్టి ఏమైనా వదిలేస్తా, ఆయన వదిలేస్తా, నాకు ఇచ్చేసాను, నేను వెళ్ళిపోతా తీసుకొని. వెళ్ళిపోతే కానీ ఉండు, ఒక్క నిమిషం నా మాట విను. వెళ్ళిపోతా నీదేమన్నా చాక్లెట్ బాబు, ఏమా చేతికి చిల్లరా నాన్న తినేయని చెప్పి చెప్పడానికి. ఇక్కడ నాకు ఏంటి? ఆమె కావాలి మేడం, మీరు ఏదో చెప్పిన ఈ వద్దు నాకు. సరే జైలుకి వెళ్ళు, మీ ఆవిడ కేసులు వేస్తుంది. అలా అంటే నేను కూడా వేస్తా కదా మేడం. ఉండను. నువ్వేం వేస్తావు కేసు? మరి మా ఆయనతో కూడా అక్రమ సంబంధం పెట్టుకుంది కదా, నువ్వు నేను వేస్తావు. కూడా కేసు వేస్తాను. నీ దగ్గర నువ్వు ఆధారాలు కూడా ఉన్నాయి? ఎందుకు కానీ? ఉన్నాయి. ఏం ఆధారాలు ఉన్నాయి? తను పంపించింది కదా చాటింగ్స్, న్యూ ఫొటోస్. మా దగ్గర కూడా ఉంది, నేను కూడా చూస్తా చాటింగ్స్, మెసేజ్ అవన్నీ చూపెడితే ఆమె కనమ్మా. ఎందుకంటే ఆమె తప్పు లేదు, అంటే మీరే నేను తప్పు. ఆడది అంట. తిరగలి పని ఫస్ట్ ఏంది? కాదు, ఆమె ఫస్ట్ ఉండదు. ఏయ్, ఏయ్, ఇక్కడ అమ్మాయి మీద చేయమాకు. ఏయ్ బాబు, కొట్టుకోకండి ఇక్కడ. కొట్టుకోకండి, కూర్చోండి అక్కడ. ఫస్ట్ తప్పు చేసింది నువ్వానే. నువ్వు చేసావు కాబట్టి నేను చేశాను కదా. కొట్టుకోకూడదు. ఏయ్ ఫస్ట్ నువ్వు తప్పు చేసావు కాబట్టే నేను చేసిన. నువ్వు కూర్చో ఫస్ట్, నువ్వు కూర్చో. ఏయ్, నేను చేస్తా, నువ్వు చేయాలని రూల్ ఉందారా? కాదు అరే నువ్వు ఎందుకు ఎంత చేసావు? ఏడిపిస్తున్నావురా ఆమెని? అలా ఏడిపిస్తావు, నువ్వు ఎవడవరా? నువ్వు నన్ను నేర్పేకొచ్చినావా? నువ్వు నన్ను నేర్పియట్లేదు ఇప్పుడు. నువ్వు నన్ను ఏడిపియట్లేదా? నేను చెప్తున్నా కదా. అంటే నేను బయట చెప్పుకోలేకపోతే నువ్వు చెప్తున్నావు అంతేనా? నువ్వు చేసిన బంగాడారాన్ని బయట పెట్టినప్పుడు. ఇప్పుడు ఒప్పుకున్నావు కదా, నువ్వు ఆడాడివి, నేను మొగాడిని లాగా నేను చెప్పుకుంటున్నా, నువ్వు చెప్పుకోలేకపోతున్నావు అని, అంతే అవును కదా? మరి, ఆ? నా అంటే పిల్ల నలుగురితో తిరిగిందని నేను చెప్పుకోలేను ఎప్పుడు. ఏయ్. ఆడాడివని ఒప్పుకుంటున్నావా? నా నలుగురు తిరిగింది నా పిల్లమని నేను చెప్పుకోలేను ఎవరికి. ఇజ్జత్ పోతున్నది బయట. నేను చేసుకున్నప్పుడు చాలా ఇప్పుడు ఆనందంగా బాగుంది ఫీల్ కదా, అయ్యాను. ఇప్పుడు బాగుంది ఇజ్జత్. ఇప్పుడు పోయి అప్పుడు నువ్వే ఎప్పుడో తీసుకొచ్చి పోయింది. రోడ్డు మీద పెట్టినావు కదా ఇప్పుడు. ఫస్ట్ నువ్వు పెట్టుకొస్తేనే నేను పెట్టినా ఫస్ట్. నువ్వు పెట్టాక నేను వచ్చిన. ఈ డిస్కషన్ అంతా కాదు శ్వేత, స్ట్రైట్ ఇష్యూ. కార్తీక్ చాలా బిగ్గరగా గట్టిగా మాట్లాడుతున్నాడు. నీకు ఏమాత్రం ఇంగితం, ఆలోచన, భవిష్యత్తు కావాలి అని అనుకుంటే ఇదంతా కూడా మీ తల్లిదండ్రులు కూడా చూస్తారు, జాగ్రత్త. లేదంటే మేమే ఫోన్ చేసి చెప్తాం. ఒకే పాయింట్,
కార్తీక్ నీ వెంట పడుతున్నాడు, నువ్వు కావాలి అని అనుకుంటున్నావు, జీవితం సర్వనాశనం అవుతుంది. కొద్ది గొప్పతో ఇంగితో ఉంటే కనుక ఫస్ట్ నీ ఆలోచన ఇక్కడ చెప్పు. ఆ కార్తీక్ అనేటువంటి గణేష్ వద్దంటే కనుక దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఆడు తాగుతాడు, తిరుగుతాడు, హింస పెడతాడు, బాధ పెడతాడు అంటే కనుక వాడిని మార్చుకునేటటువంటి ప్రయత్నం అయినా చేద్దాం, లేదంటే వాడిని వదిలేసి నీ దారి నువ్వు చూసుకో. కానీ నువ్వు అతనితో కనెక్ట్ అవుతే కనుక అక్కడ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది. క్లియర్ కట్గా చెప్పు, నీకు బుద్ధి గడ్డి తిని కార్తీక్ కావాలా వద్దా? కార్తీక్ కావాలి సార్, కానీ నాకు గణేష్ కూడా కావాలి. అదేంటమ్మా ఆయన హింసిస్తాడు కదా. ఫ్యామిలీ ఎక్కువే ఛీ! ఏమైనా క్లారిటీ ఉందమ్మా? నేను అడిగిన దానికి ఆన్సర్ అట్లీస్ట్ ఒక 20% అన్న సమాధానం చెప్తావు అంటే కనుక -20% చెప్పావు నువ్వు. వీడెందుకు? మా పేరెంట్స్ ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాను అయితే ఒక బొమ్మలాగా ఉంటాడు అంతేనా? శ్వేత, ఏమీ లేనప్పుడే ఉండమ్మా, అందరూ మాట్లాడటం కాదు మేడం, అందరూ మాట్లాడటం కాదు కాదమ్మా. శ్వేత ఒక్క నిమిషం, ఏమీ లేనప్పుడే వాడు నిన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నప్పుడు, ఇద్దరు కావాలి అని అంటున్నావు, ఏమీ లేనప్పుడే వాడిని టార్చర్ పెడుతున్నప్పుడు వాడిని పక్కన చూపెడితే కనుక నిన్ను వదులుతాడా? చంపాడు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని